వెల్కమ్ బ్యాక్ టు చాతుర్య టీవీ. ఈ వీడియోలో త్రిష లీడ్ రోల్లో యాక్ట్ చేసిన 'బృందా' వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. ఇది సోనీ లివ్‌లో తెలుగులో ఉంది. ఇందులో 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 40 మినిట్స్ ప్లస్ డ్యూరేషన్ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, త్రిష ఒక పోలీస్ ఆఫీసర్ అండ్ ఒక వ్యక్తి చాలామందిని వరుసగా హత్యలు చేస్తూ ఉంటాడు. అసలు ఆ హత్యలు చేసే వ్యక్తి ఎందుకు హత్యలు చేస్తున్నాడు, దానికి కారణం ఏంటి, త్రిష వీడిని పట్టుకుందా లేదా అనేదే ఈ వెబ్ సిరీస్ మెయిన్ బేసిక్ స్టోరీ లైన్. వెబ్ సిరీస్ కాన్సెప్ట్ కొంచెం సిల్లీగా ఉన్న ఎగ్జిక్యూషన్ మాత్రం బాగుంది. మెయిన్గా ఈ వెబ్ సిరీస్లో నాకు బాగా నచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. కొన్ని సీన్లలో అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్స్తో ఆ సీన్ని చాలా బాగా ఎలివేట్ చేశారు. ఎపిసోడ్ 1 మంచి ఇంట్రెస్టింగ్ సీన్తో స్టార్ట్ అవుతుంది అండ్ ఈ ఎపిసోడ్ 1 చూశాక మనకు ఈ వెబ్ సిరీస్ 50% స్టోరీ అర్థమైపోతుంది. త్రిష తన సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేసింది అండ్ మెయిన్గా రవీంద్ర విజయ్ క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు. రవీంద్ర విజయ్ అండ్ త్రిష మధ్య వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. ఈ వెబ్ సిరీస్లో కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి అండ్ దీనిని 8 ఎపిసోడ్స్గా కాకుండా ఒక 6 ఎపిసోడ్స్లో కంప్లీట్ చేస్తే బాగుండేది. ఒకే పాయింట్ను పట్టుకొని అనవసరమైన సీన్స్తో సాగదీశారు అండ్ కొంచెం డ్యూరేషన్ని తగ్గిస్తే బాగుండేది. ఎపిసోడ్ 1 తప్పితే ఇంకెక్కడా కూడా మనకి వెబ్ సిరీస్ ఎమోషనల్గా కనెక్ట్ కాదు. క్లైమాక్స్ కూడా అంత ఎఫెక్టివ్గా లేదు. ఈ వెబ్ సిరీస్లో అడల్ట్ కంటెంట్ లేదు, కానీ ఎపిసోడ్ 1లో ఒక డెడ్ బాడీని చాలా క్లారిటీగా చూపెడతారు. అది కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఎపిసోడ్ 1 స్క్రీన్ ప్లే, త్రిష అండ్ రవీంద్ర విజయ్ యాక్టింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవి ఈ వెబ్ సిరీస్కి ప్లస్ అయ్యాయి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే వెబ్ సిరీస్ మెయిన్ కాన్సెప్ట్ అండ్ సాగదీసే అనవసరమైన సీన్స్ అండ్ క్లైమాక్స్ ఈ వెబ్ సిరీస్కి మైనస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ ఎలాగుందో ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదొక యావరేజ్ వెబ్ సిరీస్, 1 టైం వాచబుల్. దీనికి నేనిచ్చే రేటింగ్ 5కి 2.5 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చాతుర్య టీవీ.